పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత పప్పు, టమాటా, రసం ఆల్రెడీ వంట రెడీ అయిపోయింది. కాకపోతే అందులోకి ఆమ్లెట్టు, వడియాలు, అప్పడాలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా! కానీ ఈరోజు నాకు నచ్చల. ఏదైనా కొత్తగా చేసుకుందాము అని బుర్రలో ఒకటి ఆలోచన వచ్చింది. వెంటనే పెరట్లోకెళ్ళి అరటి చెట్లున్నాయి. పెద్ద పెద్ద అరటికాయలు 3 తీసుకొచ్చేసాను. అరటికాయ వేపుడు చేసాము. ఇంతకీ ఇదేమి ఇప్పుడు వంట కాదండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. ఆవిడ వంట చేస్తున్నప్పుడు పొయ్యి దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుతూ చూసేవాడిననమాట. వాళ్ళు బొగ్గుల మీద చేసేవారు. ఆ టేస్ట్‌లేమి ఇప్పుడు రావులేండి. కాకపోతే మనం బొగ్గుల మీద చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అలాంటివి ఉంటాయి గానీ, ఆ చేతి రుచులు మనకు రావు కదా! కాబట్టి ప్రస్తుతానికైతే స్టవ్ మీద చేసాము. చాలా ఈజీ. చాలా సింపుల్. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటదనమాట. వీటిని ఏం చేయాలంటే పై స్కిన్ అంతా బొగ్గులా కాల్చేయాలి. అంతలా కాల్చి ఆ స్కిన్ అంతా తీసేసి అరటికాయలు చేత్తో బాగా పిసికేస్తే మెత్తగా అయిపోతది. ఉప్పు, కారం, పసుపు బాగా కలిపేసి కావాల్సినంత తాలింపు పెట్టుకోవడమే. తాలింపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అంతే వేస్తే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువ కూడా వాడొచ్చు. ఇవన్నీ బాగా చిటపటలాడి మంచి వాసన రావాలి. నువ్వుల నూనె వాడము. ఎందుకంటే ఆ పాతకాలం టేస్ట్ రావడానికి. వాళ్ళప్పుడు నువ్వుల నూనె వాడేవారు. తర్వాత ఉల్లిపాయలేసుకోవాలి తగినన్ని. అవి ట్రాన్స్‌పరెంట్ కలర్ వస్తే చాలు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పచ్చిమిర్చి. ఇవి ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటదనమాట. మరీ ఎక్కువ వేయకూడదే. ఆ తర్వాత ఈ అరటికాయ పొడంతా ఏసేసి బాగా తిప్పేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిచ్చారనుకో అంతే. సింపుల్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు తిన్న తర్వాత చెప్పండి ఎలా ఉందో. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.